అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము గుడ్లు రొయ్యలు కర్రీ చేసుకుందామండి. చాలా సింపుల్గా రెడీ చేసుకుందాము. ఇది అయితే నేనైతే రొయ్యలు తీసుకున్నాను, ఒక 200 రూపాయలవి చేసేసి వాటిని పక్కన పెట్టుకున్నాను కడిగేసి. గుడ్లు ఒక 5 గుడ్లు తీసి బాయిల్ చేసుకుంటున్నానండి. అవి పక్కన పెట్టేసుకుందాము తొక్కలు తీసేసి. అయితే నేను కళాయిలోని ఆయిల్ పోసి కొంచెం ఒక 2 స్పూన్లు వేసి రొయ్యలు వేసి అది నీరు ఇంకే వరకు కూడా చక్కగా వేపేసుకుందాము. అట్లని ఇక చూస్తున్నారు కదా. వేపేటప్పుడు సగం వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసేద్దాము. వేసేసి కలిపేసి చక్కగా మగ్గనిద్దాము. చూసారు కదా, చక్కగా వేగిపోతున్నాయి. అవ్వండి, పసుపు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో క్రిమికీటకాలు ఏమున్నా అన్నీ నశించిపోయి చక్కగా ఉంటాయి. ఏపులు వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, నీ వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకే వరకు వేపుకుందాం. అయితే ఎగ్స్ నేను తొక్కలు బాగా చేసేసి తీసాను కదా, తొక్కలు తీసేసి ఇగోండి వాటిని కూడా నూనెలో వేసి వేపేసి చిన్న పసుపు కూడా వేసి బాగా వేపేసి అది కూడా పక్క దించేసుకుందాం. ఇప్పుడు నేను కళాయిలోని ఆయిల్ పోసి ఒక 3 ఉల్లిపాయలు ముక్కలు కోసాను, 6 పచ్చిమిరపకాయలు చీరేసి వాటిని వేసి వేపుదాము. చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు నెమ్మదిగా వేపేసుకుందాము. చూసారు కదా, చక్కగా అవి ఎగిపోయాయి. చూసారు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. ఎందుకంటే వేసాను మనము నీసు అంటే రొయ్యలు కదా, అందుకోసం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. అయితే నేను ఒక 5 టమాటీలు మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటీలు కూడా ఆ మిశ్రమాన్ని నేను ఇవి ఇందులో వేసేసాను. వేసేసి ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను. మనకు సరిపడనంత సాల్ట్ తీసుకొని కలిపేసి చక్కగా వేపేసి కొంచెం మగ్గనిద్దాము. పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా మగ్గేటట్టు మనం చేసుకుందాము. మూత పెట్టేసేయండి, ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, చక్కగా మగ్గిపోతుంది. ఇక చూసారు కదా, ఆ మిశ్రమం చక్కగా మగ్గిపోయింది. ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం వేసి చక్కగా కలిపేసుకొని కొంచెం అలాగ ఎగనిద్దాము. వేగిన తర్వాత వేపేసి ఉంచుకున్న పక్కన ఎగ్స్ అందులో వేసేసాను. చూసారు కదా, సపరేట్గా వేపాను. అవి వేసాను. ఇగో రొయ్యలు కూడా వేసేసి అవి కలిపేసి ఇంకా చక్కగా కొంచెం వాటర్, చిన్న గ్లాసుడు వాటర్ వేసాను అందులో నేను వేసి కలిపేసి మగ్గనిద్దాము. అంతే. బాగా దగ్గర అయ్యే వరకు ఉంచుకొని చక్కగా దించేసుకుందామండి. చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా, ఏ విధంగానే చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంది కదండి, అందుకోసం కొత్తిమీర వేసి దించేద్దాము. చక్కటి రొయ్యలు ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి.